Good morning, students. Unit 1 Probability and Statistics, Lecture 13 Relation between measures of dispersion. In a normal distribution, there is a fixed relationship between measures of dispersion. Quartile deviation is the smallest. Next, mean deviation. MD means mean deviation. The largest is standard deviation. So QD less than MD less than SD. Next, relations. QD is equal to 2 by 3 sigma. Sigma means standard deviation. From this, sigma is equal to 3 by 2 QD. MD is equal to 4 by 5 sigma. From this, sigma equal to 5 by 4 MD. Equating these sigmas, we get QD 5 by 6 MD or MD 6 by 5 QD. Of course, ఇవి గుర్తులేకపోయినా ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. 2 3 4 5 QD 2 3 MD 4 5 2 3 4 5 అలా వరుసలో ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకుని రాసుకోవచ్చు. ఇక్కడే మనం సిగ్మా అంటే ఇలా రాసుకోవచ్చు. ఇది QD ఈజ్ ఈక్వల్ 2 by 3 SD. అలాగే MD ఈజ్ ఈక్వల్ టు 4 by 5 SD. ఇలాగ నోట్ చేసుకోవచ్చు. సిగ్మానే సింబల్ వేయాలని రూల్ ఏముంది, అలాగా నోట్ చేసుకోవచ్చు. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. వీ నో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ కూడా స్టాండర్డ్ డివియేషన్ హోల్ స్క్వేర్ అన్నాం. స్టాండర్డ్ డివియేషన్ అంటే పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ CV ఫార్ములా సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. ఎక్స్ బార్ అంటే ఇక్కడ మీన్ అండి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇస్తాడు. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎక్స్ బార్. అదే వై వేరియబుల్స్ ఇచ్చుకోండి వై బార్. సిగ్మా బై వై బార్ ఇంటూ 100. వేరియేషన్స్ దీంట్లో ఉన్న వేరియేషన్ దాంట్లో ఉన్న వేరియేషన్ కంపేర్ చేస్తే ఏది బెటర్ అనేది తెలుస్తుంది మనకి. తర్వాత స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ద కరస్పాండింగ్ రిలేటివ్ మెజర్ ఈజ్ నోన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ variation. This is the definition of coefficient of variation. This measure developed by Carl Pearson is the most commonly used measure of relative variation. Relative variation. Problem 1. From the prices of shares of capital X and capital Y below, find out which is more stable in value. Capital X values, capital Y values are given. Solution. In order to find out which shares are more suitable, we have to compare coefficient of variations. సరే, ఎక్స్ స్మాల్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బారు, ఎక్స్ స్క్వేరు, క్యాపిటల్ వై. సో స్మాల్ వై కూడా వై మైనస్ వై బార్ వై స్క్వేర్. సో వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్? 35, 54, 52, 53, 56, 58, 52, 50, 51, 49. What is capital Y? 108, 107, 105, again 105, 106, 107, 104, 103, 104, 101. Okay, now write tabular form
for this. Now how to get a capital X bar, sigma x by number of values. What is the n value here? 1 2 3 4 5 6 7 8 9 10 10 already 10 values. Here sigma x by n, here n is equal to 10. So sigma x, sum of x values is nothing but 510 by 10 51. Okay, what is capital Y bar? Sigma capital Y by n is equal to y value sum 1050 by 10 105. Now you 35 minus x bar means 51. So minus 16. 54 minus 51 plus 3. So x bar is equal to sigma x by n, sum of the values by number of values 5 10 by 10. ఇవన్నీ ఈ క్యాపిటల్ ఎక్స్ సమ్ అంతా కలిపితే 510 వస్తుంది by 10 51. and how many values? 1 2 3 4 5 6 7 8 9 10. So n is equal to 10. అందుకే 10 వేసాను. y bar sigma y by n 1050 by 10 105. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసా. x minus x bar 35 minus 51 minus 16 54 minus 51 3. ఈ x bar బదులు 51 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చాను. అలాగే y bar బదులు 105 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చా. వీటిని స్క్వేర్ చేశాను. సిగ్మా ఎక్స్ స్క్వేర్ వీటన్నిటిని సమ్ చేస్తే 350 వచ్చింది. సిగ్మా వై స్క్వేర్ సమ్ చేస్తే 40 వచ్చింది. టు ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎక్స్, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై n, అది ఫార్ములా. రూట్ ఆఫ్ 350 by 10 5.916. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఎక్స్ సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 ఫార్ములా చెప్పాను ఇంతకుముందు. 11.6 వచ్చింది. టు ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వై, సిగ్మా ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ సిగ్మా వై స్క్వేర్ బై n, రూట్ ఆఫ్ 40 by 10 root 4 2. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ వై సిగ్మా బై వై బార్ ఇంటూ 100 2 by 105 into 100 1.905. కోఎఫిషియంట్ ఆఫ్ వై లెస్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఎక్స్ 11.6 1.9. ఏది తక్కువ ఉంటే అది బెటర్. ఇన్ కేస్ ఆఫ్ షేర్స్ వై ఆర్ మోర్ స్టేబుల్. Problem 2. Two brands of tires are tested with the following results. Life in thousands miles 20 to 25 మధ్యలో ఉంటుంది. 20,000 నుంచి 25,000 అని మీనింగ్. 25 30 30 35 అంటే క్లాస్ ఇంటర్వల్ టైపు. అంటే ఫస్ట్ ప్రాబ్లం డిస్క్రీట్ సిరీస్ ప్రాబ్లం, ఇదేమో కంటిన్యూస్ సిరీస్ ప్రాబ్లం. 30 35 35 40 40 45. ఎక్స్ అనే బ్రాండ్ ఆఫ్ టైర్స్కేమో 1 22 64 30 10 3. అలాగే వైకి 0 24 76 0 0. Which brand of tires have greater average life? Average means mean, arithmetic mean, average, expected, any ఒకటే. Compare the variability, coefficient of variation కనుక్కోవాలి. And state which brand of tires would you use on your fleet of trucks. Solution. So in order to answer part A, A bit, part A anakala A bit, we have to compare the means. We have to
compare the means. We have to compare the means. In order to answer B bit, we have to compare the coefficient of variation, the coefficient of variation. Solution. In order to answer A, we have to compare the means. In order to answer B, we have to compare the coefficient of variation. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ బ్రాండ్ ఎక్స్కి చేస్తున్నాను. లైఫ్ ఎఫ్ డి M-A/I. ఇదివరకు M-A అని రాసేవాళ్ళం. బై ఐ రాయటం వల్ల కొంచెం నెంబర్లు చిన్నవి అవుతాయి. D² FD². ఇక్కడ I అంటే డిఫరెన్స్ 5. ఏ అంటే అస్యూమ్డ్ మీన్ 32.5 అనుకున్నాను. అస్యూమ్డ్ మీన్. సరే, క్యాపిటల్ అంటే సిగ్మా ఎఫ్ 100, సిగ్మా ఎఫ్డి ఎంతండి? సిగ్మా ఎఫ్డి -8, సిగ్మా ఎఫ్డి స్క్వేర్ 48. సో x bar is equal to mean formula a plus sigma fd by n into I is equal to 32.5 plus sigma fd -8 by n 100 into 5. This is equal to 32.1. So sigma formula root over sigma fd square by kaplan minus sigma fd by kaplan whole square outside into I. So root over 48 by 100 minus -8 by 100 whole square into I అంటే 5 into 5. So this is nothing but 3.441 సిగ్మా వచ్చింది, ఇది వచ్చింది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఎక్స్ సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. సిగ్మా 3.441 బై ఎక్స్ బార్ 32.1 ఇంటూ 100 ఎంత అవుతుందండి? ఇది 10.72. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ బ్రాండ్ వై లైఫ్ ఎం ఎన్ని సేమే, ఎఫ్ మారుతుంది కదా, డి M-A/I క్లియర్గా రాశాను ఇక్కడ. D² FD స్క్వేర్. సో ఈ వాల్యూస్ డి కట్టాము. డి అంటే ఏ అస్యూమ్డ్ మీన్ 32.5 మిడిల్దే తీసుకున్నాను ఇక్కడ కూడా. సరే, I = 5, ఏ 32.5 అస్యూమ్డ్ మీన్, n = సిగ్మా ఎఫ్ 100, సిగ్మా ఎఫ్డి -24, ఇవన్నీ కలిపితే 24 సిగ్మా ఎఫ్డి స్క్వేర్. వై బార్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డి బై n ఇంటూ I 31.3, సిగ్మా 2.136, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ y sigma by y bar into 100 6.824. Since x bar greater than y bar, brand x have greater average life. Since CV of y less than CV of x, brand y are more
brand Y are more consistent and should be preferred for use. Problem 3. The mean and the standard deviation of normal distribution are 60 and 5 respectively. Find the interquartile range and the mean deviation of the distribution. Given mean means x bar is equal to 60, sigma is equal to 5. MD is equal to 4 by 5 sigma. Formula already చెప్పా 4 by 5 into 5 4. QD 2 by 3 into sigma. 2 by 3 into 5 10 by 3. Actually QD formula ఏంటి Q3 minus Q1 by 2. So 10 by 3. Q3 minus Q1 20 by 3 6.67. Hence interquartile range. Range అంటే రెండింటి యొక్క డిఫరెన్స్ 6.67.